పాకిస్తాన్ తాజాగా భారత్ పై తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ ఉద్రిక్తతలను పెంచుతుంది. జియోగ్రాఫికల్ గా, సైనికంగా భారత్ తో పోలిస్తే బలహీనమైన పాక్ చైనా లేదా అమెరికా వంటి దేశాల మద్దతుతో ధైర్యం చూపిస్తుంది. తాజాగా పాక్ సైన్యాధ్యక్షుడు అమెరికా పర్యటనలో ఉండగానే భారత్ పై అణు బెదిరింపులు చేశారు. గతంలోనూ పాక్ తన అణు సామర్థ్యం భారత్ పైనే అని బహిరంగంగా చెప్పిన విషయం తెలిసిందే. పాక్ లో ప్రజాస్వామ్యం పేరుకు మాత్రమే ఉందని, అసలు అధికార సైన్యం ఉగ్రవాదుల గుంపుల చేతుల్లో ఉందని విశ్లేషకులు అంటున్నారు. అణు ఆయుధాలు ఇలాంటి వారి చేతుల్లో ఉండటం ప్రపంచానికే ముప్పని హెచ్చరిస్తున్నారు. అందువల్ల పాక్ ను అణు అస్త్రాల రహిత దేశంగా మార్చే దిశలో చర్చలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. భారత్ తో ఉన్న విభేదాలను రాజకీయ లాభాల కోసం పాక్ తరచూ ఉపయోగిస్తుందని విశ్లేషకుల అభిప్రాయం. అంతర్జాతీయ సమాజం పాక్ ఉన్మాద వైఖరిని నిర్లక్ష్యం చేస్తే అది భవిష్యత్తులో పెద్ద ప్రమాదంగా మారే అవకాశం ఉంది. భారత్ మాత్రం శాంతి భద్రతలను కాపాడే దిశలో దౌత్యపరమైన ప్రయత్నాలు కొనసాగిస్తుంది.